ప్రకృతి వ్యవసాయంలో పుల్లటి మజ్జిగ పాత్ర చాలా ఉంది. పూత రాలకుండా పూత మంచిగా నిలబడి పూత నీకు 100% పుల్లటి మజ్జిగ దేశీయ ఆవు పాలు తోడుపెట్టి 1 లీటర్ పాలుకి దగ్గర 24 లీటర్ల వాటర్ కూడా కలుపుకొని దాన్ని ఒక 4-5 రోజులు పులబెట్టి ఆ వాటర్ని పూలపై పిచికారీ చేస్తే ఆ పూత బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా బప్పాసి తోటలకు, పాదు వ్యవసాయాలకు, వంగ, బెండ ప్రతిదానికి ఈ పుల్లటి మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. పుల్లటి మజ్జిగ వల్ల చాలా ఉత్పత్తి అయ్యి పూత రాలడం అనేది చాలా ఆగుతుంది. ఎక్కువ పూత కూడా వస్తుంది. ఒకసారి ప్రకృతి వ్యవసాయంలో మీరు చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మేము చేసాము, చాలా బాగా ఫలితం వచ్చింది. అందుకు మీకు వీడియో పెడతాను. ప్రతి రైతులు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పులిసిన మజ్జిగ ఉదాహరణకు ఒక క్యాన్కు ఒక 1/2 లీటరు ఈ పులిసిన మజ్జిగని ఒక క్యాన్కి 25 లీటర్ల వాటర్లో 18-25 లీటర్ల వాటర్లో ఒక 1/2 లీటరు ఈ పులిసిన మజ్జిగ వేసుకొని స్ప్రే చేస్తే చాలా మంచిగా పూత వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అది ఎంత ఖర్చుతో కూడింది కదా. ప్రకృతి వ్యవసాయంలో చాలా నాణ్యతగా మంచిగా ఉంటుంది. ఫ్లవరింగ్ బాగుంటుంది, పిండి సైజు పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి. फूलों में जो खुशबू आए अजूबा है, तितली जो सारे रंग लाए अजूबा है, बांसुरी का ये संगीत अजूबा है, कोयल जो गाती है गीत अजूबा है, ये भी हैरान है जिस पे तुम हो अजूबा हो, धरती से अंबर से पर्वत से सागर से हम. డ్రమ్ములో 3-4 రోజులు మాత్రం నిల్వ చేయండి. ఎంత బాగా పులిస్తే అంత లాభదాయకం.